హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో, వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్ అండి. సో, ఈ ట్రెండ్‌ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నేను ఇక్కడ సెల్ ట్రేడ్ అప్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో, ఎందుకు అప్ ట్రేడ్ తీసుకున్నాను అనుకుంటే, ఇక్కడ ఒక అప్ ట్రేడ్ అనేది కనిపించిందండి. అండ్ నెక్స్ట్ ఒక 2 బయర్స్ క్యాండిల్ తర్వాత ఈ యొక్క సెల్లర్ క్యాండిల్‌లో ఈ క్యాండిల్ నాకు వీక్‌నెస్ కనిపించింది. అండ్ కింద నుంచి బయింగ్ రిజెక్షన్ కనిపించింది. సో, ఈ ఆల్ కన్ఫర్మేషన్స్‌తో నేను అప్ ట్రేడ్ అనేది ప్రెడిక్ట్ చేశాను. అండ్ ట్రేడ్ అనేది ఆల్మోస్ట్ ప్రాఫిట్‌లోకి వెళ్ళిపోతుంది. సో, డీప్ ఐటెమ్‌కెళ్ళిపోయిందండి. సో, క్యాండిల్ టు క్యాండిల్ ప్రిడిక్షన్ అనేది చేస్తాను నేను. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టాక్ ప్రాఫిట్ లాస్ కాకుండా ఓకే. ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, లెట్ us గో విత్ అనదర్ ట్రేడ్. సో, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనిపించింది. ఇక్కడ అప్ ట్రెండ్ కనిపించిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతూ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చేసింది. సో, ఒక హై క్రియేట్ అయిపోయింది. ఓకే. ఐ విల్ డ్రా విత్ హారిజాంటల్ లైన్ అండి. సో, ఇక్కడ నేను ఓకే. మార్కెట్ అనేది ఓకే. సో, ఇక్కడ తీసుకుంటున్నాను. సో, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్ అనేది ప్రీవియస్‌గా ఇక్కడ వరకు స్ట్రాంగర్ ఇది రెసిస్టెన్స్ అయిన మార్కెట్ మళ్ళీ పైనుంచి పైకెళ్ళి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ కిందకొచ్చింది. అంటే ఇక్కడ రీటెస్ట్ చేసి పైకెళ్ళకుండా మళ్ళీ ఇక్కడ నుంచి కంప్లీట్‌గా డౌన్‌కొచ్చేసింది. అంటే బ్రేక్‌ఔట్ చేసేసింది. సో, ఒక రకంగా ఇది మనం ఫేక్ బ్రేక్‌ఔట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో, అంటే మార్కెట్ మళ్ళీ కిందకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట. సో, ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పైకెళ్ళింది. మళ్ళీ ఇక్కడి నుంచి కిందకొచ్చేసింది. ఇక్కడ ఫేక్ బ్రేక్‌ఔట్ చేసింది. సో, ఫేక్ బ్రేక్‌ఔట్ వల్ల మనకి కన్సిడర్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఒక క్యాండిల్ ప్రిడిక్ట్ చేసుకుందాం. ఓకే. నేనిక్కడ ఈ ట్రేడ్ అనేది మిస్ అయిపోయాను. సో, ఎందుకు మిస్ అయిపోయాను చేసుకుంటే, ఇక్కడ ఒక సెల్ క్యాండిల్ వచ్చింది. ఒక బయర్ క్యాండిల్ వచ్చింది. బట్ తర్వాత ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ అబ్జర్వ్ చేసుకుంటే, ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ ఇంక్రీజ్ అయ్యింది. సో, అందుకే మనకి ఇక్కడ పైనుంచి కూడా స్ట్రాంగ్ రిజెక్షన్ కనిపించింది. అందుకే ఈ ట్రేడ్ అనేది సెల్‌లో క్లోజ్ అయిపోయింది. ఓకే. ఈ ట్రేడ్ క్లోజింగ్స్ బట్టి నేను క్యాండిల్ ప్రిడిక్ట్ చేసుకుంటాను. ఓకే. ఓకే. సో, ఐ యామ్ గోయింగ్ టు ప్లేస్ ద డౌన్ ట్రెండ్ అండి. సో, నేనెందుకు డౌన్ ట్రెండ్ ప్లేస్ చేశానంటే, ఇక్కడ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉన్నా సరే, ఇక్కడ డౌన్ ట్రెండ్ పెట్టడానికి రీజన్ మార్కెట్ స్ట్రక్చర్ అండి. సో, అండ్ ఇక్కడ నేను ఇక బై పెట్టకపోవడానికి రీజన్ అది కూడా అదే. ఇక్కడ ఈ యొక్క బాడీ నాకంత స్ట్రాంగ్ అనిపించలేదు. సెల్లర్స్ కూడా కంప్లీట్‌గా స్ట్రాంగ్‌గా వస్తున్నారు. సో, అండ్ కింద ఈ సెల్లర్ బాడీతో పోల్చుకుంటే ఈ సెల్లర్ బాడీ కూడా బానే ఉంది. అండ్ కింద విక్ ఓకే ఇచ్చేసింది. సో, ఈ కన్ఫర్మేషన్స్‌తో నేను సెల్ తీసుకున్నాను. బట్ ట్రేడ్ అనేది లాస్‌లోకి వెళ్తుంది. ఓకే. నో ప్రాబ్లమ్. చూద్దాం. ట్రేడ్ ఇంకా 20 సెకండ్స్ టైం ఉంది కదా! ఓకే. సో, ఇంకా మనకి 10 సెకండ్స్ టైం ఉంది. చూద్దాం. ఇంకా 10 మినిట్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్‌తో పోల్చుకుంటే ఇక్కడ హై క్రియేట్ అయిపోయింది. అవి చూసారా? ఇక్కడ హై క్రియేట్ అయిపోయింది. ఓకే. ట్రేడ్ ఏందో లాస్‌లో బుక్ అయిపోయింది. ఓకే. పర్లేదండి. సో, లాస్ బుక్ అయిపోయింది. ఓకే. 2 ట్రేడ్స్ చేశాను. 2 ట్రేడ్స్ ఒకటి లాస్ అయ్యింది. పర్లేదు. సో, ఐ విల్ గో విత్ అనదర్ ట్రేడ్ అండ్ నేను మార్టింగల్ చేస్తాను ఇక్కడ. మార్టింగల్ కాదు. ఐ విల్ గో విత్ అనదర్ ట్రేడ్. సో, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఓకే. ఈ క్యాండిల్ క్లోజెస్ బట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే. స్ట్రాంగ్‌గా బయర్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. బయర్స్ అంతా స్ట్రాంగ్ ఇక్కడ ఈ సెల్లర్స్ అనేవి వీక్ అయిపోయారు. ఇదొక హ్యామర్ క్యాండిల్ అనుకోవచ్చు. సో, ఐయామ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రెండ్ అండి. సో, ఎందుకు అప్ ట్రెండ్ ప్లేస్ చేశానంటే, ఇక్కడ మీరు చూసుకుంటే స్ట్రాంగ్‌గా సెల్లర్స్ క్యాండిల్ వచ్చినా సరే, ఇక్కడ కేవలం అప్ మాత్రమే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే,
ఇక్కడ ఒక బయింగ్ క్యాండిల్ వచ్చింది. ఈ బయింగ్ క్యాండిల్ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్‌గా అప్పర్ సెల్లర్స్ అని బయర్స్ అనేవాళ్ళు వచ్చేసి బట్ ఈ పడితే పోల్చుకుంటే ఈ బాడీ వీక్‌నెస్ కనిపించింది. ఈవెన్ దో బై తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక హై క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నిజంగా సెల్లర్స్ అనేవాళ్ళు అంత స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళైతే గనక నెక్స్ట్ ఈ బయర్స్ తర్వాత మళ్ళీ సెల్లర్సే రావాలి. బట్ అలా సెల్లర్స్ రాకుండా బయర్స్ వచ్చి ఒక న్యూ హై క్రియేట్ చేశారు. సో, ఈ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను బై ప్రొటెక్ట్ చేశాను. ఓకే. చూద్దాం ట్రేడ్ అనేది ఎలా క్లోజ్ అవుతుందో చూద్దాం. సో, మనకి ఇంకా 10 సెకండ్స్ టైమ్ ఉంది. సో, చెప్పా కదా ఫ్రెండ్స్. సో, ఇది. మనం ఇలాగ క్యాండిల్ అనేది ఒక కంప్లీట్ డీప్ అనాలిసిస్ చేసుకుంటే కంపల్సరీగా ట్రేడ్స్ అనేవి విన్ అవుతాం. సో, చెప్పాను కదా! ఇక్కడ మీరు మళ్ళీ నేను ఒక క్లియర్‌గా చెప్తాను చూడండి. సో, ఇక్కడ ఈవెన్ దో డౌన్ ట్రెండ్ ఉన్నా సరే బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఈ బయర్స్ అనేవాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెల్లర్స్ రాకుండా మళ్ళీ బయర్సే వచ్చారు. అండ్ దట్ టూ ఒక న్యూ హై క్రియేట్ చేశారు. ఈవెన్ దో ఈ బాడీతో పోల్చుకుంటే ఈ బాడీ వీక్‌నెస్ కనిపించినా సరే ఇక్కడ ఒక లో క్రియేట్ ఇక్కడ చూడండి. ఈ విక్ ఏదైతే ఉంటుందో ఈ విక్ కింద లో క్రియేట్ చేయలేదు. లో విక్ క్రియేట్ చేయకుండా ఒక హై విక్ క్రియేట్ చేశారు. సో, ఇక్కడ హై విక్ క్రియేట్ చేశారు. అండ్ ఇదొక కంటిన్యూషన్ సైన్ కింద కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక హ్యామర్ క్యాండిల్ తర్వాత ఒక బ్లూ క్యాండిల్ కంటిన్యూషన్ సైన్. సో, అందుకే నేను ఈ క్యాండిల్ అనేది నేను ప్రిడిక్ట్ చేశాను. అండ్ ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, అండ్ నేను మొత్తం మీద 3 ట్రేడ్స్ చేశాను. 3 ట్రేడ్స్ 2 ట్రేడ్స్ అన్ని విన్ అయిపోయాను. సో, ఇది ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ వీడియో. సో, నేను ఇలాగ ప్రతి ఒక్క క్యాండిల్‌ని ఒక క్యాండిల్ ఏం చెప్తుంది అనేది నేను ప్రిడిక్ట్ చేసుకుంటాను ఎక్కువ జనరల్‌గా. సో, ప్రతి క్యాండిల్ మనకి ఆ క్యాండిల్ యొక్క బాడీ కానీ, క్యాండిల్ యొక్క విక్ గాని ఇలా ఏం చెప్తుంది ఏంటి అని మనకి క్లియర్ కన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటే గనుక క్యాండిల్స్ ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను నిన్న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఏంటంటే నేను ఆల్రెడీ ఒక 22nd ఈ మంత్ 22nd నేను ఒక అమౌంట్ ₹1000 అనేది డిపాజిట్ చేయడం జరిగింది. సో, 2 డేస్‌కి నేను అప్రాక్సిమేట్ ₹400 అని ప్రాఫిట్ చేయడం జరిగింది. దానికి నేను విత్‌డ్రా చేసినట్టు నేను నిన్న ఒక ప్రూఫ్ చూపించాను కదా! సో, ఇప్పుడు నేను మళ్ళీ నా ట్రాన్సాక్షన్స్‌కెళ్ళేసి నాకు అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోయిందండి. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూడండి నేను 22న ₹1000 డిపాజిట్ చేశాను. సో, ₹1000 డిపాజిట్ చేశాను. 24థ్‌కే నేను ₹400 అయితే నేను విత్‌డ్రా పెట్టాను. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ డిపాజిట్ చేసుకున్నాను. బట్ నేను యాక్చువల్‌గా నేను మళ్ళీ పే అవుట్ చేద్దాం అనుకున్నాను. బట్ వద్దులే మళ్ళీ కంటిన్యూ చేద్దామని కంటిన్యూ చేస్తున్నాను. సో, ఇది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి ఓవర్‌గా నా లైవ్ సెషన్ నా లైవ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు. సో, ఇదిగోండి నా లైవ్‌లో ప్రెజెంట్ 1412 ఉంది. సో, నేను ఎక్కడ ఎవరికి మిస్‌గైడ్ చేయటం ఏం చేయట్లేదు. చూసుకోవచ్చు నా లైవ్ 1412 అనేది ఉంది. ఓకే. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.